ఫ్రెండ్స్, టుడే మీకు నేను సింపుల్ అండ్ ఈజీగా క్లాత్ హిప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి మిషన్ అవసరం లేదు అండ్ మగ్గం నిడిల్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉండే నార్మల్ నిడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, లుకింగ్ మాత్రం సేమ్ మగ్గంతో వేసిన లాగానే ఉంటుంది. మనకి తక్కువ రేట్లో హై క్వాలిటీ హిప్ బెల్ట్ రెడీ అయిపోతుంది మన ఇంట్లోనే. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం గోల్డ్ కలర్ షైనింగ్ క్లాత్ తీసుకోండి. ఇది మీకు మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది. ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుంది. ముందుగా లెంత్ వచ్చేసరికి 4.5 తీసుకోండి. ఇది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఈ లెంత్ సరిపోతుంది. విడ్త్ వచ్చేసి మీ వేస్ట్ని బట్టి తీసుకోండి. మీ వేస్ట్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి, ఒక 35 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి అడ్జస్ట్కి కంఫర్ట్గా ఉంటుంది. మీకు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసరికి వర్క్ పార్ట్ వచ్చేసేసి 2 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి పోతుంది. సో 4.5 తీసుకుంటే లెంత్ ఫోల్డ్ చేసేసరికి 2.5 వస్తుంది. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. నేను ఇలా స్టిచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్లాత్ని మొత్తం లోపలికి ఉల్టా చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ వచ్చింది మనకు వర్క్ పార్ట్ వచ్చి. క్లాత్ని ఉల్టా చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నీట్గా అయిపోతుంది, ఇట్లా స్టిఫ్గా అయిపోతుంది క్లాత్. సో బాగుంటుంది వర్క్ చేసుకోవడానికి. విడ్త్ వచ్చేసి 30 ఇంచెస్. నేను మా బేబీకి చేస్తున్నా కాబట్టి తనది 20 వేస్ట్. నేను 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, ఎలాస్టిక్తో అడ్జస్ట్ చేయొచ్చు అని. 20లో 12 వర్క్ పార్ట్ వస్తుంది. మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి. ఈ హిప్ బెల్ట్కి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ కలర్ లీఫ్ కున్నన్స్, రెడ్ కలర్ డ్రాప్ కున్నన్స్, చూడండి నేను చూపిస్తున్నా కదా, షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్, స్టోన్ లేస్ 4mm బీడ్స్ గోల్డ్ కలర్వి, హాఫ్ పెరల్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, జర్దోసి గోల్డ్ కలర్. 4mm బీడ్స్ ఉన్నాయి కదండి, అవి నీడిల్తోని గుచ్చుకోండి. మనకి స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఊడిపోవు కూడా. ఇలా మొత్తం గుచ్చుకోండి, చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కుందన్స్ సైజులో జర్దోసిని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా జర్దోసి కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగండి. లాగి కట్ చేస్తే మనకు కుట్టేసరికి అడ్జస్ట్ అవుతుంది. ఇలా అన్నీ కట్ చేసుకోండి కుందన్స్ సైజులో. ఇప్పుడు వర్క్ పార్ట్ వచ్చేసరికి 12 ఇంచెస్ కదా, ఆ 12 ఇంచెస్ సైజులో ఎడ్జెస్కి గ్లూ పెట్టేసుకోండి. లైన్గా పెట్టుకొని దానిపైన 4mm బీడ్స్ స్టిచ్ చేసినవి ఉన్నాయి కదా, అది లైన్ పెట్టేసేయండి. నెక్స్ట్ స్టోన్ లైస్ స్టిచ్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా స్లోగా చేయండి, లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ అంతా అటు ఇటు అయిపోతుంది. థర్డ్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ స్టిక్ చేసేయండి. షుగర్ బీడ్స్ని కూడా 4mm బీడ్స్ లానే నీడిల్తో గుచ్చుకోండి, మనకు స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పైన కూడా ఫస్ట్ 4mm బీడ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో స్టోన్ లేస్ స్టిచ్ చేయండి. మీరు హ్యాండ్తో యూజ్ చేసే కంటే హ్యాండ్కి అతుక్కుంటుంది గ్లూ అంతా. సో సీజర్తో అయినా టూత్ పిక్తో అయినా సెట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా థర్డ్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ యాడ్ చేయండి. ఎడ్జెస్కి లైసెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్లో హాఫ్ పెరల్ స్టిచ్ చేయండి. ఫస్ట్ దాని చుట్టూ
షుగర్ బీట్స్ స్టిచ్ చేయండి. తర్వాత రెడ్ కుందన్స్ని ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేయండి. 8 వస్తాయి, అలా ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేయండి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఎంటీ ఉంది కదా, ఆ ప్లేస్లో 2 అటు 2 ఇటు 2 హాఫ్ పెరల్ పెట్టుకొని దాని చుట్టూ షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకోండి. ఇలా గ్రీన్ కుందన్స్, లీఫ్ కుందన్స్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను అది చూపడం మర్చిపోయాను. ఇప్పుడు జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి కుందన్స్ చుట్టూ. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఒక్కొక్క దానికి 3 ప్లేసెస్తో టాకా వేసుకోండి, మీకు లేవకుండా ఉంటుంది. నేను మా బేబీకి కాబట్టి చిన్న సైజే అని అలా లీవ్స్ 2 స్టిచ్ చేశాను. మీకు పెద్ద సైజు హిప్ బెల్ట్ అయితే ఇలా రెడ్ కలర్ లాగానే గ్రీన్ కుందన్స్ కూడా ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా లీఫ్ కుందన్స్ చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ప్లేసెస్లో టాకా వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది, లేవకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగే అన్ని కుందన్స్కి కూడా స్టిచ్ చేసుకోండి. మొత్తం జర్దోసి స్టిచ్ చేశాక అన్ని కుందన్స్కి ఇలా ఎంటీ ప్లేస్లో మొత్తం ఫ్యాబ్రిక్లోనే పెట్టేసుకోండి, టోటల్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇయర్ బడ్తో అయినా సెట్ చేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి టోటల్గా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన షుగర్ బీట్స్ని పోసేయండి. మొత్తం ఏం ఖాళీ కనిపించకుండా పోసేయండి. మొత్తం పోసేసి లైట్గా ప్రెస్ చేయండి. సేమ్ అదే విధంగా నెక్స్ట్ సైడ్ కూడా గ్లూ పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకొని షుగర్ బీట్స్ పోసేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, ఏం ప్లేస్ ఉండకుండా. మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంటే మనకు ఎంటీగా కనిపిస్తుంది. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్ని మెజర్ చేసి దాంట్లో హాఫ్కి మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి. నాకు 9 ఇంచెస్ ఉంటే నేను 4 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను ఎలాస్టిక్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని లోపలికి ఇన్సర్ట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసేసి లోపలికి ఇలా పిన్ పెట్టుకోండి, ఎలాస్టిక్ ఊడిపోకుండా. మీకు స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా అలాగే పిన్ పెట్టేసుకోండి. అండ్ ఎలాస్టిక్ లోపలికి ఉండే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ పెట్టుకున్న దగ్గర స్టిచ్ చేసుకోండి. మెషిన్ ఉన్న వాళ్ళు మెషిన్తోనే స్టిచ్ చేసుకోండి, లేకపోతే ఇలా నార్మల్ నిడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ పార్ట్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మెషిన్తో స్టిచ్ చేసుకున్నా, కానీ మీ క్లారిటీ కోసం నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇలా ఫింగర్స్తోని క్లాత్ని ఎలాస్టిక్ని లాగి నార్మల్ నీడిల్తోని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు అవుట్లుక్ అలా వస్తుంది. స్టిక్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత డ్రై అయిపోవాలి. 1 డే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసి ఐరన్ చేసేయండి, నార్మల్ హీట్లో పెట్టేసి. ఇలా చేయడం వల్ల మీరు వాష్ చేసినా కూడా ఊడిపోవు అసలు. నెక్స్ట్ మనం హిప్ బెల్ట్ని టై చేసుకోవడానికి హుక్స్ కావాలి కదా, ఈ హుక్స్ని యూజ్ చేస్తారు. మీకు షాప్లో అడిగి తీస్తారు, లేదంటే నార్మల్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 సైడ్ బ్యాక్ ఏమో ఇలాంటి పెద్ద హుక్ అనేది స్టిచ్ చేసుకోవాలి నార్మల్ నీడిల్తోని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇలాంటి కాజా హుక్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2-3 స్టిచ్ చేసుకుంటే మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి నేను రెడ్ కలర్ బీడ్స్ 5 mm లేదా 6 mm బీడ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ 4 mm బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్. చూడండి, మీ చాయిస్. నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నా, మీరు వైట్ పెరల్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది. వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. నార్మల్ నీడిల్తోని లాస్ట్ ఎడ్జెస్లో మనం కింద నుండి పైకి తీసి పైన వచ్చేసి ఫస్ట్ నేను షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. 1 షుగర్ బీడ్స్ అండ్ 1 4 mm బీడ్స్ అండ్ 1 షుగర్ బీడ్స్. చూడండి, 3 ఎక్కించాను నిడిల్కి. అండ్ ఇప్పుడు లాస్ట్ 1 వదిలేసి 4 mm బీడ్స్ అండ్ పైన ఉన్న షుగర్ బీడ్స్లో నుండి నిడిల్ తీసి క్లాత్కి పెట్టి పైకి లాగాలి. కింది దాంట్లో నుండి మళ్ళీ సెకండ్ టైం తీయకూడదు. ఇలా 2 3 పెట్టాం కాబట్టి 2 నుండి నిడిల్ తీస్తే మనకి హ్యాంగ్ అవుతుంది. కిందికి లాగేసేయండి. లాగి మళ్ళీ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్కి మళ్ళీ కింద నుండి పైకి పెట్టేసుకొని ఇప్పుడు 4 mm బీడ్స్ 1 అండ్ 1 షుగర్ బీడ్స్ అండ్ 1 రెడ్ కలర్ అండ్ లాస్ట్లో షుగర్ బీడ్స్. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ ఇందాకట్లాగానే లాస్ట్ 1 షుగర్ బీడ్స్ వదిలేసి రెడ్ కలర్ బీడ్స్ నుండి 3 బీడ్స్ నుండి పైకి లాగాలి నీడిల్తోనే. కింద 1 షుగర్ బీడ్స్ వదిలేయాలి. వదిలేసి క్లాత్కి పెట్టి మళ్ళీ కిందికి లాగేసేయాలి. అంతే, హ్యాంగింగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ తీసేసుకోండి సేమ్ అలాగే. చూడండి ఫ్రెండ్స్, హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ 150 రూపీస్తోని మనకి హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇంత ఈజీగా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బయట షాప్లో అయితే 500 కంటే తక్కువకి రాదు అస్సలు.